ఫైనలీ భారత్ పై కక్షపూరితంగా ట్రంప్ విధిస్తున్న టారిఫ్ ని యుఎస్ కోర్ట్ ఇల్లీగల్ అని తేల్చి పారేసింది. అక్టోబర్ 15th వరకు గడువిస్తూ ఆ లోపు ఆ టారిఫ్లన్నింటినీ తీసేయాలని చెప్తుంది. దీంతో ఇండియాకి ఏ లాభం ఉంటుంది? పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ కి ఇది ఒక బిగ్ పాజిటివ్. దీని గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. అగ్రరాజ్యం అమెరికా భారత్ పై కక్ష కడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంది. అండ్ గతంలో అదే దేశపు ప్రెసిడెంట్ అయిన ట్రంప్ మన ఇండియాని డెడ్ ఎకానమీ అన్నారా? ఈవెన్ ట్రంప్ వర్క్ ఎందుకు, మన ఇండియాలో కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ కేంద్రాల్లో కూడా డెడ్ ఎకానమీ అనే ఇండియాని పిలిచారు. ప్రాబబుల్లీ అపోజిషన్ అవ్వడం నరేంద్ర మోడీ గారు రిలేటెడ్ గా ఉంటున్న ప్రభుత్వ తీరుని ఎండగట్టడంలో వాళ్ళ మాట నుండొచ్చు. కానీ మొత్తానికి మన ఇండియాలో కూడా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఏం స్టేట్మెంట్స్ చేసిందో ఒకసారి వినండి. Everybody knows this except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. అండ్ ఇలా వింటున్నప్పుడు నిజమేనా మనది డెడ్ ఎకానమీయా, ఇంక అసలు గ్రో అవ్వట్లేదా అని ఇండియన్స్ లో ఒక బాధ. అండ్ పర్టికులర్ గా ఇన్వెస్టర్స్ లో ఇలాంటి ఎకానమీ ఇలాంటి కంట్రీలోనా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, నా ఇన్వెస్ట్మెంట్ సేఫేనా, అసలు నేను పెట్టుబడి పెట్టచ్చా, రేపు నా పిల్లలకి అది వెల్త్ లా క్రియేట్ అవుతుందా, లేదా ఇప్పుడు ట్రాప్ లో ఉన్నానా? రాహుల్ గాంధీ చెప్తున్నదే నిజమైతే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. కానీ అదే మీరు బీజేపీ పార్టీకి సంబంధించి వాళ్ళ మీడియాకి సంబంధించిన ఛానల్స్ లో మీరు గమనిస్తే ఇండియా 4th లార్జెస్ట్ జీడీపీలో ఉందని, జపాన్ ని కూడా క్రాస్ చేసుకొని 4th ప్లేస్ కి వచ్చిందని, అండ్ కమింగ్ టైమ్స్ లో జర్మనీని క్రాస్ చేసుకుంటూ పైకి అలా వెళ్ళిపోతుందని, ఇండియా జీడీపీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని బీజేపీ ఆర్ ప్రో గవర్నమెంట్ ఆర్ ఇండియా రిలేటెడ్ గా కొన్ని ఛానల్స్ మీకు చెప్తూ ఉంటాయి. అండ్ దానికి అగైనెస్ట్ గా జీడీపీ గ్రో అవడం కాదు, ఎవరో కొంతమంది రిచ్ పీపుల్ లైక్ ఆదాని అంబానీల దగ్గర డబ్బులు ఉండడం కాదు, పేద మధ్య తరగతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. దానికే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చూడాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత గ్రో అయింది చైనాతో, జర్మనీతో, ఈవెన్ జపాన్ తో కూడా కంపేర్ చేసి ఇది మన ఇండియా పరిస్థితి అనేలా నెగిటివ్ గా మాట్లాడి గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా, కాంగ్రెస్ కి పాజిటివ్ గా, న్యూట్రల్ గా ఉన్న ఛానల్స్ కూడా ఇండియా రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ ఈ మధ్య కాలంలో రిపీటెడ్ గా చేస్తున్నాయి. మన ఛానల్ రీచ్ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ఓరియంటేషన్ లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళెవ్వరూ కూడా ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ పరంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ తో ఉండకూడదు. ఇక్కడ అంతా ఎమోషన్స్ ని పక్కన పెట్టేద్దాం, ప్యూర్లీ డేటా, ప్యూర్లీ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇండియా డెడ్ ఎకానమీయా కాదా? నిజంగానే కమింగ్ టైమ్స్ లో ఇండియా గ్రో అవుతుందా అవ్వదా? అవుతుందంటే ప్రూఫ్ ఏంటి, డేటా ఏంటి? అండ్ ఇండియాకి ప్రధాన శత్రువు ఎవరు? మనం యుఎస్ఏ అనుకుంటాం, చైనా అనుకుంటాం, ఈవెన్ పాకిస్తాన్ అనుకుంటాం. అస్సలు కానే కాదు. ఇండియాకి ప్రధాన శత్రువు ఒక్కరు ఉన్నారంతే. ఆ ఒక్కరిని కానీ మనం అర్థం చేసుకోగలిగితే మనం ఒక సూపర్ పవర్ గా ఎదగడంలో ఎందులోనూ వెనక వెళ్లే నేషన్ మంది కాదు. మంది నిజంగా అన్ని రకాలుగా అన్ని వనరులు ఉంటూ స్ట్రాంగ్ గా గ్రో అయ్యే ఎకానమీ. ఆ ఒక్కరి నుంచి మనం కాపాడుకోవాలి. అది ఈవెన్ మీరు నేను అందరం కలిసి చేయగలం. దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత యుఎస్ వేస్తున్న టారిఫ్ ఇండియా మీద ఎంతవరకు ఇంపాక్ట్ ని చూపిస్తుంది, ప్రైమరీ లెవెల్లో ఎకానమీ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, సెకండరీ లెవెల్లో జాబ్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ ఆ టారిఫ్ వెనక్కి వెళ్లే అవకాశం ఉందా లేదా, వీటి గురించి మాట్లాడుకుంటూ స్టాక్ మార్కెట్ పరంగా ఇన్వెస్టర్స్ ఫేస్ చేసే రిస్క్ ఏంటి, కమింగ్ టైమ్స్ లో షార్ట్ టర్మ్ లో రిస్క్ ఏంటి, లాంగ్ టర్మ్ లో రిస్క్ ఏంటి, ఇండియా గ్రోత్ స్టోరీ ఏంటి విత్ డేటా పాయింట్స్. ఏం మాట్లాడినా డేటాతో మాట్లాడుకుందాం. ఒకే ఒక్క పాయింట్ దగ్గర నా ఓన్ వ్యూ చెప్తాను, బట్ మిగతా పాయింట్స్ అన్ని కూడా విత్ డేటా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది మన ఇండియాలో ఉంటున్న డేటా మాత్రమే కాదు, గ్లోబల్ గా ఉంటున్న డేటాని మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య కాలంలో మార్కెట్ పడుతుంది. యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇండియాలో ఉన్న అపోజిషన్ లీడర్ వరకు ప్రతి ఒక్కరు ఇండియాని డెడ్ ఎకానమీ అని పిలుస్తున్నారు. అండ్ కొన్ని డేటా పాయింట్స్ ని చూపించి, ఇప్పుడు జీడీపీ డేటా వచ్చింది, నిన్న బాగా వచ్చింది, కానీ అది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ తో చూడాలి. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది కాబట్టి దాంతో అది ఫ్యాక్టర్ అయినప్పుడు నామినల్ జీడీపీతో రియల్ జీడీపీ అలానే ఉంటుంది. అది పెద్ద తీసుకోకూడదనేలా సోషల్ మీడియాలో జీడీపీ పరంగా ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇండియా రిలేటెడ్ గా మిగిలిన డేటా పాయింట్స్ అన్నింటినీ మనం మాట్లాడుకుంటూ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే కాదు, ఇండియాలో పెట్టుబడులు పెడుతున్న ప్రతి ఒక్కరికి కమింగ్ టైమ్స్ లో ఇండియన్ గ్రోత్ స్టోరీ పరంగా క్లారిటీ వచ్చేలా ఈ వీడియో అయితే ఉంటుంది. అడిగ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోని చూస్తారు కదా, మేము పెట్టిన ఎఫర్ట్స్ అండ్ మీకు తీసుకొచ్చిన డేటా పాయింట్స్ అవన్నీ ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనుకోండి, ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. యుఎస్ కోర్ట్ ట్రంప్ టారిఫ్ల్ని ఏమని చెప్పింది, స్టాక్ మార్కెట్ పరంగా ఏంటి, ఇండియా పరంగా ఏంటి ఇంపాక్ట్ అనేది ఫస్ట్ తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇది నేను వీడియో చేయాలనుకుంటున్నప్పుడు ఉన్న టాపిక్ కాదు. వీడియో అంతా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఈ అప్డేట్ వచ్చేసరికి వీడియోని ఆపి మళ్ళీ యాడ్ చేసి ఎడిట్ చేసి మీకు నేను ఇది అప్డేట్ చేస్తున్నాను. కాబట్టి ఈ ఒక్క పార్ట్ ని విడిగా మైండ్ లో ఉంచుకోండి. రెస్ట్ ఆఫ్ ద వీడియో అంతా కూడా ఒక డిఫరెంట్ ఫార్మాట్. స్పెషల్లీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది. ఓకే, ఇప్పుడు యుఎస్ కోర్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ట్రంప్ IEEPA అంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్ యాక్ట్ 1977 లో తీసుకొచ్చిన యాక్ట్ ని యూస్ చేసుకొని టారిఫ్ల్ని వేస్తున్నాడు. కానీ అది ఒక ఎమర్జెన్సీ లా, అంటే ఏదైనా ఒక కంట్రీ ఒక పరిమితి లిమిట్స్ ని దాటి ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాడే లాని తీసుకొని తన సొంత గోల్స్ కోసం, తన సొంత ప్రయోజనాల కోసం, సొంత థింకింగ్ తో ఇలా వేరే వేరే దేశాల మీద టారిఫ్లు వేయడం అనేది ఎవ్వరికి మంచిది కాదు. మీరు ఆ పని చేయకండి. మీకు అక్టోబర్ 15th వరకు టైం ఇస్తున్నాం. వేసిన టారిఫ్ల్ని తీసేసేయండి. ఇంకా చెప్పాలంటే ఏదైతే కలెక్ట్ చేస్తుంటారో అది తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
ఉంటదన్నమాట. ఇప్పటి వరకు కలెక్ట్ చేస్తుంటారు కదా ట్యాక్స్, అది తిరిగి ఇవ్వాల్సి ఉంటది. సో October 14th అంటే 15th కు ముందు లోపు ఫైనల్ డెడ్ లైన్. ఆ లోపు అయితే మీరు టారిఫ్ల్ని తీసేయాలి. ఈ లోపు కావాలంటే మీరు సుప్రీం కోర్టుకు వెళ్ళి లీగల్ గా ఫైట్ చేసుకోండి ఈ లోపు. బట్ అలా ఏం లేకపోతే మాత్రం October 14th డెడ్ లైన్ అంటున్నారు. దీనికి ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. అన్ని టారిఫ్లు ఇంకా ఎఫెక్ట్ లోనే ఉన్నాయి, కోర్టు చెప్పింది కదా అని మేమేమి తీసేయట్లేదు, అన్ని ఎఫెక్ట్ లోనే ఉన్నాయి. ఇది కానీ ఆపితే అమెరికాకి డిజాస్టర్ జరుగుతుంది. నేను అమెరికా మంచిగా ఉండాలి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఎలా నేను పోరాడుతుంటే కోర్ట్స్ దాన్ని రాంగ్ గా చూస్తున్నాయి, ఇన్కరెక్ట్ గా చూస్తున్నాయని ఎలా తన వాదనని కూడా వినిపించే ప్రయత్నం చేశారు. దీని గురించి మాట్లాడుకుందాం. బట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నారా? చాలా మంది యుఎస్ ప్రెసిడెంట్లు ఉండింటారు, బట్ ఒక్కొక్కరి తీరు ఒక్కొక్కలా ఉంటుంది. గతంలో ఉన్న యుఎస్ ప్రెసిడెంట్లు ఎప్పుడు కూడా అమెరికాని గ్రేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇతర దేశాలని తొక్కి ఇతర దేశాలని కంట్రోల్ చేసి గ్రేట్ అగైన్ అవ్వాలనుకోలేదు. ఎగ్జాంపుల్ 1940s వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత జర్మనీని బీట్ చేసింది కదా యుఎస్ఏ, ఈవెన్ జపాన్ ని బీట్ చేసింది కదా. దాని తర్వాత ఏం చేసింది? జర్మనీకి అండ్ వెస్టర్న్ యూరోప్ కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో మార్షల్ ప్లాన్ ని అనౌన్స్ చేసింది. ఈవెన్ జపాన్ కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇతర కంట్రీస్ ఎస్ ఒక టైంలో వాటి రిలేటెడ్ గా యుద్ధం చేసినా అదంతా అయిపోయింది అన్నప్పుడు వాటితో స్నేహపూర్వకంగా ఉండి డాలర్ ని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి చాలా కంట్రీస్ డాలర్ పక్కకు వెళ్ళాయి. 1965 1967 ఈ పాయింట్ లో, ఆ పాయింట్ లో PL 480 అని మన భారత్ కి రైస్ వీట్ పెద్ద మొత్తంలో యుఎస్ సప్లై చేసి ఇండియాతో రిలేషన్ పెంచుకోవడానికి ప్రయత్నించింది. ఈవెన్ 1971 లో వియత్నాం తో అంత పెద్ద యుద్ధం జరిగి వియత్నాం కి యుఎస్ఏ కంటేనే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ వియత్నాం తో స్ట్రెంథన్ చేసుకుంటూ డాలర్ ని అండ్ ఈవెన్ యుఎస్ ఒక భాగస్వామ్యం ని వియత్నాం తో పెంచుకునేలా, వియత్నాం తో స్ట్రెంథన్ అయ్యేలా యుఎస్ గవర్నమెంట్ ప్రయత్నించింది. బికాస్ యుఎస్ క్లోజ్ గా ఉంటేనే, యుఎస్ ని మిత్రుడు అనుకుంటేనే కదా వాళ్ళ డాలర్ ని వాడతారు. వాళ్ళని శత్రువులా చూస్తే డాలర్ ఎవరు వాడతారు? డీ డాలరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? యుఎస్ కి దూరం జరగాలని ఎవరు అనుకుంటారు? గతంలో ఉన్న ప్రభుత్వాల్లో చాలా మంది చేసిందే వేరే వేరే కంట్రీస్ ని కలుపుకుంటూ ఒకరిద్దరిని సార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళడం. కానీ ఇతను మొత్తం ప్రపంచం అంతా ఒక పక్క, అమెరికా ఒకటే ఒక పక్క, మేము ఒకటే గ్రో అవ్వగలం, మా దగ్గర వచ్చి మీరు అమ్ముకుంటున్నారు, మీ దగ్గరకు వచ్చి మేము అమ్మట్లేదు కాబట్టి టారిఫ్లు వేస్తామంటే ఇక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం కాదు, ట్రస్ట్, ఆ కంట్రీ మీద ఒక నమ్మకం, అది కోల్పోయిన రోజు చిన్న 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 కంట్రీస్ అన్ని కలిసి ఒక గ్రూప్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ అన్ని బ్రిక్స్ రూపంలో అయినా కలిసి అమెరికాకి దూరం జరిగే ప్రయత్నం చేస్తే దాని ఒక ఇంపాక్ట్ ఇవాళ రాకపోవచ్చు, కొన్ని డికేట్స్ తర్వాత యుఎస్ ఫేస్ చేస్తుంది. ప్రాబబ్లీ ఇదే కోర్ట్స్ కూడా రికగ్నైజ్ చేసినట్టున్నాయి ఇవి ఇల్లీగల్ అని చెప్తున్నాయి. మార్కెట్స్ కి ఏం ఇంపాక్ట్ ఉంటుంది దీని కారణంగా? ఖచ్చితంగా ఇది మంచి విషయమే, నెగిటివ్ విషయం అయితే కాదు. బట్ సుప్రీం కోర్ట్ ఒకటి ఉంది కదా, స్టే విధించే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ లోయర్ కోర్ట్ కూడా ఇప్పుడు 7 జడ్జెస్ తో ఉన్న ధర్మాసనం ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. యుఎస్ ఫెడరల్ అపీల్ కోర్ట్ దీనికి ముందు దీని కింద ఉంటున్న ధర్మాసనం కూడా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చింది. బట్ స్టే వచ్చింది. ఇప్పుడు అపీల్ కోర్ట్ చెప్తుంది, ఫైనల్ సుప్రీం కోర్టుకు వెళ్తుంది. అక్కడ ఏం చెప్తారనేది పాయింట్ మనకు తెలియదు. బట్ October 14th లోపు అయితే మాత్రం ఏదో ఒక కంక్లూజన్ దీని ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎక్కువ కాలం టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. బట్ ఈ లోపు ఇండియా కుదుర్చుకుంటున్న డీల్స్ జపాన్ తో చూడండి, 5,50,000 కోట్లు కమింగ్ టైమ్స్ లో ఇండియాలోకి తెచ్చి ఇన్వెస్ట్ చేస్తానంటున్నారు. అండ్ చైనాతో మీటింగ్ ఉందండి, ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇండియా రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చాలా పాజిటివ్ అప్డేట్స్ ఉంటున్నా మార్కెట్స్ పెద్దగా పెరగలేదు. ఇన్ఫాక్ట్ ఓన్లీ ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా లాస్ట్ 3 months లో నెగిటివ్ రిటర్న్స్ ని డెలివర్ చేసింది. దానికి కారణం మనకి తెలుసు, ట్రంప్. బట్ ఆ ట్రంప్ కి అగైనెస్ట్ గా యుఎస్ కోర్ట్స్ వ్యవహరిస్తూ ఉండడం. ఇఫ్ ఇన్ కేస్ ఇది మార్కెట్ నమ్మింది అనుకోండి, కమింగ్ టైమ్స్ లో అక్టోబర్ లో ఈ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ తొలగిపోతుందని మార్కెట్ బిలీవ్ చేస్తే FIS సెల్లింగ్ తగ్గచ్చు, ఫర్దర్ మార్కెట్స్ పెరిగే అవకాశం ఉండొచ్చు. లేదు ట్రంప్ సుప్రీం కోర్టులో ఎలా అయినా దాన్ని సవాల్ చేసి ఎదుర్కోగలడు. ప్రెసిడెంట్ కున్న పవర్స్ ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ యూజ్ చేసి పవర్ లో ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలరు కదా, అది అందరికీ తెలిసిందే. బట్ యుఎస్ సుప్రీం కోర్ట్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, మేనేజ్ చేయగలడు అని కానీ మార్కెట్ అనుకుంటే కోర్టు చెప్తున్న దానికి పెద్దగా రియాక్షన్ ఉండకపోవచ్చు మార్కెట్ లో. యాజ్ ఆఫ్ నౌ గిఫ్ట్ నిఫ్టీ క్లోజ్ లో ఉంది కాబట్టి మనకి తెలియదు. బట్ అప్డేట్ అయితే మంచిదే, నెగిటివ్ అయితే కాదు కదా, పాజిటివ్. బట్ మార్కెట్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది మండే మార్నింగ్ అర్థమవుతుంది. బట్ ఇన్వెస్టర్స్ కి ఒక చిన్న హోప్ అయితే ఇప్పుడు యుఎస్ కోర్ట్ సైడ్ నుంచి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్స్ ఆల్రెడీ పొజిషనింగ్ నెగిటివ్ గా పెట్టాయి, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇండియన్ మార్కెట్ కనుకొని మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో రియాక్ట్ అయ్యాయి. ఏ మాత్రం అది బ్యాక్ అవుతుంది, ఏ మాత్రం అది రికవర్ అవుతుందని మార్కెట్స్ కి చిన్న సిగ్నల్ వెళ్ళినా దట్ విల్ బి ద పాజిటివ్ సర్ప్రైజ్. అండ్ ఇంకొకటి, మండే September 1st లేబర్ డే కారణంగా యుఎస్ మార్కెట్స్ హాలిడే కాబట్టి దాని ఒక ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ మీద ఉండదు. బట్ ఏదైతే ఇప్పుడు డేటా మనకు వస్తుందో ఇది యుఎస్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేది కాదు, ఇండియన్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేది. సో లెట్స్ సీ మార్కెట్ ఒక రియాక్షన్ మండే ఎలా ఉంటుందని. ఇండియా డెడ్ ఎకానమీయా కాదా? ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం. ఈ స్టేట్మెంట్స్ ని మొదటే చేసింది ట్రంప్ అనమాట. ట్రంప్ ఇలా చేశారు, మరి మీరేమంటారు రాహుల్ గాంధీ గారు? మీరు ప్రధాన ప్రతిపక్షం కదా అంటే ఇది నరేంద్ర మోడీకి తెలియదేమో, ఫైనాన్స్ మినిస్టర్ కి తెలియదేమో, అందరికీ తెలుసు ఇండియా డెడ్ ఎకానమీ, ఎక్కడుంది గ్రోత్ అనే లాంటి స్టేట్మెంట్స్ తను చేశారు. ఒకసారి ఆ స్టేట్మెంట్స్ ప్లే చేస్తాను. Everybody knows this except the Prime Minister and
the finance minister. Everybody knows that the Indian economy is a dead economy. ఒక ఇంటి ఆదాయం ₹1,00,00,000 సంవత్సరానికి అని మీరు విన్నారనుకోండి, అరే చాలా మంచిగా సంపాదిస్తున్నారే అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగుంటారు కదా అని మనం అనుకుంటాం. కానీ తీరా వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే అందులో టోటల్ గా 4 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఒక ఇంట్లో కూడా 4 ఉంటున్నారు, 4 ఫ్యామిలీస్ ఉంటున్నాయి అనుకుందాం. దాంట్లో ఒకే ఒక్క ఫ్యామిలీ 90 లక్షలు సంపాదిస్తుంది, 99 లక్షలు సంపాదిస్తుంది. ఆ ఇంట్లో 4 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక ఫ్యామిలీ 99 లక్షలు, మిగిలిన 3 ఫ్యామిలీస్ కలిపి ₹1,00,000 సంపాదిస్తున్నాయి. అప్పుడు ఆ 3 ఫ్యామిలీస్ ఆ ఒక్క ఫ్యామిలీ బ్రతికినంత మంచిగా బ్రతకవు కదా, ఆ ఒక్క ఫ్యామిలీ మంచిగా తిని కన్సంప్షన్ రిలేటెడ్ గా ఖర్చు పెట్టినంతలా ఎక్కువ ఖర్చు పెట్టవు కదా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ దీన్ని అర్థం చేసుకోవడం. సో మొత్తం ఇంటికి సంబంధించి వచ్చిన ఇన్కమ్ ఉంది చూసారా, ₹1,00,00,000 ఉంది చూసారా, అది జీడిపి అనుకోండి. జీడిపి బానే ఉంది, స్ట్రాంగ్ గానే ఉంది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంది. కొంతమంది మాత్రమే ఎక్కువగా సంపాదించేస్తున్నారు, అసలు ఇంకొంతమంది చాలా తక్కువగా సంపాదిస్తున్నారు. ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ జీడిపి అంటే ఏంటో తెలుసుకోండి, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకోండి. అండ్ రీసెంట్ గా IMF రిపోర్ట్స్ తో ప్రెసెంట్ ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ స్టోరీ ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ గా ఇవే మాట్లాడొచ్చు, బట్ బేసిక్స్ ని కొంత క్లియర్ చేసుకొని వెళ్దాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే ఏదైనా ఒక పర్టికులర్ టైం పీరియడ్ కి 3 నెలలకు చూసారనుకోండి దాన్ని క్వార్టర్లీ జీడిపి అంటారు. సంవత్సరం మొత్తానికి చూసారనుకోండి ఇయర్లీ జీడిపి అంటారు. ఏదైనా ఒక పర్టికులర్ టైం పీరియడ్ కి ఆ పర్టికులర్ కంట్రీ ఆర్ ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటున్న గూడ్స్ ఫిజికల్ గా అయినా ఉండొచ్చు ఆర్ సర్వీసెస్ అయినా ఏదైనా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే వాటి ఒక వాల్యూ ఎంత అనే దాన్ని బట్టి ఆ కంట్రీ ఆర్ ఒక రీజన్ కి సంబంధించిన జీడిపి అంటారు. లెట్స్ సే మన ఇంట్లోనే ఒకరు ఐటీ ఎంప్లాయ్ ఉన్నారు, ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వస్తువులు ₹1,00,000 అమ్మాం, ఐటీ చేసి మన సర్వీసెస్ ఇంకో ₹1,00,000 వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి. ఆ ఇంట్లో ఆ ఇంటి ఒక జీడిపి మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా 1,00,000, సర్వీసెస్ ద్వారా ఐటీ ద్వారా 1,00,000, 1,00,000 ప్లస్ 1,00,000 2,00,000 ఆ సంవత్సరానికి వచ్చినట్టు. కానీ మన ఇండియాలో కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీఏ కాదు కదా, బోల్డ్ రంగాలు ఉన్నాయి. అగ్రికల్చర్ నుంచి ఫార్మా వరకు చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవన్నీ కలిపితే మన ఇండియాకి సంబంధించిన జీడిపి $4 ట్రిలియన్ల. మిమ్మల్ని వెబ్సైట్ కి తీసుకురావాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి సంబంధించి జీడిపి కరెంట్ ప్రైజెస్ అని చూస్తే మన ఇండియా 4వ ప్లేస్ లో ఉంటుంది. జపాన్ ని మనం దాటేసాం, జపాన్ ని క్రాస్ చేసాం రీసెంట్ గా. మేబీ ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు వేయడం వల్ల కొంచెం వెనక్కి వెళ్తామేమో, బట్ జపాన్ అయితే క్రాస్ చేసాం. ఇది మనకి చాలా వరకు పొలిటికల్ పార్టీస్ ఏవైతే కొంచెం గవర్నమెంట్ కి ప్రోగా ఉంటుంటాయి అంటే పాజిటివ్ గా ఉంటుంటాయో దీన్ని హైలైట్ చేస్తుంటాయి మీడియా ఛానల్స్ అన్ని కూడా. రాంగ్ ఏం కాదు, మన ఇండియా జీడిపి పరంగా ఎదగడం మంచిదే. బట్ ద పాయింట్ ఏంటంటే జపాన్ ఏదైతే క్రాస్ చేసామని మనం అనుకుంటున్నామో ఆ జపాన్ కి సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సగటున ఒక మనిషి అక్కడ సంపాదిస్తున్నది ఎంత, ఒక్కొక్క మనిషి ఇంతే సంపాదించాలని కాదు, కొంతమంది ఎక్కువ ఉంటారు కొంతమంది తక్కువ ఉంటారు. బట్ ఆ పాపులేషన్ తో ఆ జీడిపిని మనం డివైడ్ చేసి మనిషి ఎంత సంపాదిస్తున్నాడు, మొత్తం ఆ దేశంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి కరెక్టే, ఒక్కొక్క మనిషి ఎంత సంపాదిస్తున్నట్టు డిపెండింగ్ అపాన్ దేర్ పాపులేషన్ చూస్తే జపాన్ ది $55,120 PPP మోడల్ ఉంటుంది, పర్చేస్ పవర్ పారిటీ. ఆ మోడల్ అది డిఫరెంట్ లేదంటే పక్కన పెడదాం. బట్ $55,000 సంపాదిస్తున్నాడు. మన ఇండియాలో ఎంత ఉంటుంది అనుకుంటున్నారు పర్ క్యాపిటల్ ఇన్కమ్? జపాన్ ని దాటాం కదా, ఎంత ఉంటుంది? $11,000 దగ్గరగా ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం మన ఇండియాలో ఇంకా చాలా వర్గాలు మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ కూడా కాదు, పావర్టీ లైన్ కి బిలో ఉన్నాయి. దానికి కారణం చాలా చాలా లెవెల్స్ లో, రూట్ లెవెల్స్ లో ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని ఇష్యూస్ కూడా ఇంకా ఇవి మారకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఉంటుంది. దీని రిలేటెడ్ గా కూడా నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగానే. సో ఇప్పుడు మీకు ఒక లాజిక్ అర్థమైంది కదా. కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ మీకు చెప్తున్న వీడియోస్ లో జీడిపి స్ట్రాంగ్ గా ఉంది, ఇండియా స్ట్రాంగ్ ఉంది అంటారు. కొంతమంది జీడిపి ఎవరికి కావాలి? ఆదాని అంబానీ వాళ్ళ దగ్గర కోట్లుంటే ఎవరికి కావాలి? మనకు కావాల్సింది సగటున ఒక మనిషి సంపాదించే సంపద. అది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే కన్సంప్షన్ పెరుగుతుంది. ఈ లాజిక్ బాగా అర్థం చేసుకోవాలి మనం. మంది 140-150 కోట్ల ఉన్న జనాభా, అలాంటిది పట్టుమని 34 కోట్లు కూడా లేని యుఎస్ జనాభా రిలేటెడ్ గా మనం ఎందుకంత వరి అయిపోతున్నాం? 34 కోట్ల మంది ఉన్న ఆ కంట్రీకి మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయకపోతే మనం సఫర్ అయ్యేలా, 140 కోట్ల జనాభా ఉన్న దేశం సఫర్ అయ్యేలా ఎందుకుంది? దాని అర్థం ఏంటి? 34 కోట్ల మంది ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారు, ఇంకా స్ట్రాంగ్ గా చైనా దగ్గర నుంచి కొనేస్తున్నారు, ఇండియా దగ్గర నుంచి కొనేస్తున్నారు, వియత్నాం, కంబోడియా, బంగ్లాదేశ్, ఒక దేశం అని కాదు అన్ని దేశాల దగ్గర నుంచి యుఎస్ఏ కొంటూ ఉంటుంది. స్ట్రాంగ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఎలా? వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని చూడండి, $85,000, మన దగ్గర $11,000 మల్టిప్లైడ్ బై నియర్లీ 8 వెళ్ళిపోతాం. సగటున ఒక మనిషి సంపాదించేది ఇండియాలో కంటే అక్కడ 8 రెట్లు ఎక్కువ. వాడు ఖర్చు అలానే పెడతారు, సంపాదన అలానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొనే ఒక ప్రొడక్ట్స్ ఒక వేరియంట్స్ కూడా అంతలా ఎక్కువ ఉంటాయి. సో అలా జీడిపి పరంగా ఇండియా 4th ప్లేస్ లో ఉండొచ్చేమో టాప్ 4 లో వరల్డ్ లో, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా 142 ప్లేస్ లో ఉంది. అండ్ ఈవెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాది $11,000 అనుకున్నావా, అది పర్చేస్ పవర్ పారిటీ టర్మ్స్ లో. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫుల్ మీల్స్ తినడానికి యుఎస్ఏ లో ఫుల్ మీల్స్ తినడానికి చాలా తేడా ఉంటుంది కదా, అక్కడ ధరలు ఇక్కడ ధరలు వేరుంటాయి కదా. ఆ కంపారిజన్ లో ట్రూ సెన్స్ లో చూస్తే మన ఇండియాకి సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,500 కూడా ఉండదు సంవత్సరానికి. సగటు ఇండియన్
ఇండియన్ ఒక సంపాదనది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎప్పుడు కూడా గవర్నమెంట్ కి పాజిటివ్ గా, గవర్నమెంట్ కి నెగిటివ్ గా, వీటి వల్ల మనకి ఏ యూజ్ ఉండదు. డేటా ఏం చెప్తుందో దాన్ని మనం క్లారిటీగా అర్థం చేసుకోగలిగితే ఫర్దర్ గా మనం క్లియర్ విజన్ తో చూడగలుగుతాం అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ప్రాపర్ క్లారిటీతో తీసుకోగలుగుతాం. సో ఇప్పటికి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇండియా పరంగా. ఇప్పుడు ఇండియా డెడ్ ఎకానమీ అన్న ఎవరైనా క్వశ్చన్ అడిగితే, నిన్నే మనకి ఇండియాకి సంబంధించిన Q1 జీడిపి డేటా వచ్చింది, 7.8% వచ్చింది. కానీ అది రియల్ జీడిపి డేటా. రియల్ నామినల్ ఉంటుంది, రియల్ ఉంటుంది. సో నామినల్ జీడిపి డేటా నార్మల్ క్యాలిక్యులేషన్ తో మనకి ఎంత జీడిపి గ్రోత్ అయితే ఉందో దాన్ని తీసుకొని దాంట్లో నుంచి ఇన్ఫ్లేషన్ ని తగ్గించి అప్పుడు చెక్ చేస్తారనమాట. సో అలా చెక్ చేస్తున్న డేటా, ఇన్ఫ్లేషన్ ని తీసి చూస్తున్న డేటా మనకి బాగానే స్ట్రాంగ్ గా వచ్చింది అనుకుంటాం. కానీ ఇన్ఫ్లేషన్ తీయకుండా ముందుంటున్న నామినల్ జీడిపి డేటా వీక్ గా వచ్చింది, 8.8 దగ్గరగా వచ్చింది. అది లోయెస్ట్ అనమాట రీసెంట్ టైమ్స్ లో. మరి ఈ 7.8 ఎందుకు అంత స్ట్రాంగ్ గా వచ్చింది అంటున్నారంటే, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండడం కారణంగా ప్రెసెంట్ మనకి జీడిపి డేటా అయితే అప్డేట్ అయింది 7.8% అని. ఇన్ఫ్లేషన్ 1% దగ్గరగా తీసుకున్నారు అంతే. అంటే ఇప్పుడు మన జీడిపి డేటా ఎంత స్ట్రాంగ్ గా లేనట్టేనా అంటే కాదు, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. ప్రెసెంట్ ఉన్న లో ఇన్ఫ్లేషన్ ఎన్విరాన్మెంట్ లో ధరల రిలేటెడ్ గా అలాంటి మార్పే ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఉంటున్నట్టు ఇది లో ఇన్ఫ్లేషన్ కారణంగా అప్డేట్ అయిన రియల్ జీడిపి డేటా దీన్ని పెద్ద పట్టించుకోవట్లేదు అనే దాన్ని అయితే నేను యాక్సెప్ట్ చేయను. వాట్ ఎవర్ ద డేటా ఇండియా నిన్న పబ్లిష్ చేసింది కంప్లీట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నదే. ఇన్ఫ్లేషన్ ఎన్విరాన్మెంట్ తోనే ప్రతిసారి మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. కానీ ఆ ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని టైం టు టైం మారుస్తూ వచ్చారు. దాని మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఈవెన్ అది కూడా మనం అండర్లైన్ చేయాలి. ఇది ఒక క్లారిటీ. అండ్ అదే సేమ్ IMF రిలేటెడ్ గా రియల్ జీడిపి గ్రోత్ పరంగా మీరు కిందకు వచ్చారంటే 1980 నుంచి కూడా చైనా ఒక డామినెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది జీడిపి గ్రోత్ పరంగా. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో స్పెషల్లీ 2015 నుంచి ఒక పాయింట్ లో మన ఇండియా రిలేటెడ్ ఎలివేషన్ కనిపించింది. బట్ 2020 నుంచి క్లియర్ గా ఇండియా ఒక జీడిపి గ్రోత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ గ్లోబల్ ఎకానమీస్ లో ఉంటున్న ఏ ఒక్క కంట్రీని కూడా మ్యాచ్ చేయనంతలా స్ట్రాంగ్ గా ఇండియా గ్రో అవుతుంది. ఇది మనం అండర్లైన్ చేయాల్సిన విషయం. ఎస్, నేను ఈ పాయింట్ ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. చైనా ఒక సైజ్ అంతా, మంద ఒక సైజ్ అంతా ఎకానమీ సైజ్. సో వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు గ్రో అవుతున్నది స్ట్రాంగ్. బట్ ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియా ఇంకా గ్రో అవ్వాల్సింది కూడా ఇంకా ఎక్కువగానే. బట్ ఒకరి కింద లేం కదా. ఫస్ట్ మనం ఎందుకు ఉంటున్న పాజిటివ్ ని యాక్సెప్ట్ చేయమని, సూపర్ పాజిటివ్ అని కాదు, ఉంటున్న పాజిటివ్ ని యాక్సెప్ట్ చేసినప్పుడే కదా ఫర్దర్ గా మనం మూవ్ అవ్వగలుగుతున్నామా లేదా అని. గవర్నమెంట్ ఒక విధి విధానాలు పాజిటివ్ గా ఉండాలా, మనం క్వశ్చన్ చేయడంలో రాంగ్ ఏం కాదు. బట్ మన కళ్ళకు కనిపిస్తున్న దాన్ని కూడా డెడ్ ఎకానమీ అని ఎలా పిలుచుకుంటూ మనల్ని మనం కించపరచుకోవడంలో ఏ రకమైన ఆనందం ఉంటుంది? మన చుట్టుపక్కల దేశాలు అన్నిటికంటే కింద పడిపోయామా మనం? కాదు కదా. ఎస్, మిగిలిన కంట్రీస్ కంటే మనం వెనకుండొచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా వెనకుండొచ్చు. మన ఇండియా సైజ్, ఆ జీడిపి సైజ్ కి ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవ్వాల్సి రావచ్చు. వాటి పరంగా మనం విధి విధానాలని ఏ రకంగా మార్పులు చెందాలనే వాటి పరంగా డిస్కషన్ చేయడం తప్పు కాదు. కానీ ఎంటైర్ కంట్రీని డెడ్ ఎకానమీ అని పిలవడం, ఇంకా అసలు గ్రోతే లేదు అనడం, ఇది ఎంతవరకు ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అండ్ ఇది ఇంపార్టెంట్. ఇండియా పార్ట్ టు బికమ్ వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీస్ అని మనకి IMF రిలేటెడ్ గా ఒక డేటా పాయింట్ ఉంటుంది. 2025 లోనే పబ్లిష్ అయిన డేటా. చాలా పొలిటికల్ పార్టీస్ ఇండియాలో మారాయి కదా, వాళ్ళందరి దాంట్లో నుంచి గ్రోత్ ఉంది. మనకి రీసెంట్ టైమ్స్ లోనూ గ్రోత్ ఉంది. ప్రొజెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ రెండు బాక్సులు మీకు కనిపిస్తాయి. గ్లోబల్ ఎకానమీలో ఇండియా రైజింగ్ అనేలా వాళ్ళు ఒక డేటా పాయింట్స్ ని పెట్టారనమాట. IMF వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు. అందులో ఒకప్పుడు ఇండియా రిలేటెడ్ గా షేర్ ఎంత, గ్లోబల్ జీడిపిలో ఇండియా షేర్ ఎంత, ఇది బ్లాక్ రెక్టాంగులర్ బాక్స్ లో మీకు అది కనిపిస్తుంటది. అది పెరుగుతూ ఉంది. అండ్ గ్లోబల్ గా ఉన్న జీడిపి గ్రోత్ లో, జీడిపి వాల్యూలో కాదు, గ్రోత్ లో ఎంత పెరుగుతున్న దాంట్లో ఇండియా ఒక పాత్ర ఎంత అంటే, గ్లోబల్ గా ఒక 100 రూపాయలు పెరుగుతుంది అనుకోండి, ఆ 100 రూపాయలు పెరగడానికి ఇండియా ఎంత ఇచ్చింది? అలా చూస్తే ఒకప్పుడు మన వరల్డ్ జీడిపి గ్రోత్ లో 6.6% కాంట్రిబ్యూషన్, ఇప్పుడు 15.8% అండ్ కమింగ్ టైమ్స్ లో 19.2%. కాబట్టి మన RBI గవర్నర్ గారు ఈ స్టేట్మెంట్ చేశారు, ఇండియా కాంట్రిబ్యూటింగ్ మోర్ టు గ్లోబల్ ఎకానమీ దాన్ US. ప్రెసెంట్ గ్లోబల్ జీడిపి గ్రోత్ లో ఇండియా ఒక రోల్ స్ట్రాంగ్ గా ఉంది US కంటే కూడా అని స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం కంపేర్ చేసి చూస్తున్నప్పుడు ఒకటైతే క్లియర్ కదా, ఇండియా డెడ్ ఎకానమీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కాదు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిక్స్ చేసుకుందా. అండ్ ఐ థింక్ ఇదే రైట్ టైం గవర్నమెంట్ కూడా రిస్క్ తీసుకొని చాలా రిఫార్మ్స్ 1991 లో తీసుకొచ్చారా, ఆ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్ ని తీసుకొచ్చి మొత్తాన్ని చేంజ్ చేస్తూ డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ కి ఇది చాలా విలువైన అవకాశం. అది నేను సరిగ్గా వాడుకుంటారని అనుకుంటున్నాను. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఎటువంటి చేంజెస్ మోడీ గారి ప్రభుత్వం దగ్గర నుంచి ఉంటాయని. ఫ్రెండ్స్, ఇప్పుడు మన బిగ్గెస్ట్ ఎనిమీ గురించి మాట్లాడుకుందాం. మీరు చైనా అనుకుంటారు, పాకిస్తాన్ అనుకుంటారు, పోనీ ఇప్పుడు కొత్తగా US అనుకుంటారు. కాదు, అది మాట్లాడే ముందు ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి, ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు మాకు మోటివేషన్ ఇవ్వాలనుకుంటే, మంచి వర్కే చేశారు, ఇంకా ఇలాంటి వీడియోస్ ని మా ముందుకు తీసుకురండి అని చెప్పాలనుకుంటే అక్కడ ఒక లైక్ ఉంటుంది, జస్ట్ అది ఒకసారి క్లిక్ చేసి మీకు అనిపించిన ఫీడ్బ్యాక్ ని వీడియో రిలేటెడ్ గా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వీలైతే ఇది మన వాళ్ళకి కూడా తెలియాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఎవరు మన బిగ్గెస్ట్ ఎనిమీ? ఇండియన్సే. ఎస్, మన ఇండియన్సే. ఎందుకో చెప్పనా, ఇండియాది డెమోగ్రఫీ పరంగా, యంగ్ పాపులేషన్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్న కంట్రీ. కన్సంప్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ ఈ లీడర్స్, ఈ పొలిటికల్ పార్టీస్ కి సంబంధించి ఇప్పుడు కాదు, గత డికేట్స్ నుంచి కూడా మన ఇండియా లూట్ చేయబడుతుంది. దానికి ఎవరు అంటే మనం పొలిటికల్ లీడర్స్ కారణం అనుకుంటాం, కానీ ట్రూలీ దానికి కారణం మనమే. డబ్బుని చూడకుండా, క్యాస్ట్ ని చూడకుండా, రిలీజియన్ ని చూడకుండా ఓటు వేసిన
చేసిన సందర్భాలు ఎన్ని. అండ్ ట్యాక్స్ కట్టగలిగి కూడా, కట్టాల్సిన పొజిషన్ లో ఉండి కూడా నాకేముంది, నాకేమన్నా ఇవున్నాయా అవున్నాయా అని కట్టడం మానేస్తారు. మీరు కట్టడం మానేస్తే సాలరీడ్ పీపుల్ వాళ్ళకి ఇంకొక చాయిస్ ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి మరి గవర్నమెంట్ ట్యాక్స్ ని వసూలు చేస్తుంది. ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిద్దామన్నా కట్టేదేమో 1-2% ప్రజలు మాత్రమే కడుతున్నారు. ఆ డబ్బులతోనే కదా చాలా స్కీమ్స్ ని రన్ చేయాలని గవర్నమెంట్ ట్యాక్స్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయదు. గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకపోతే మనం సేవ్ చేసుకుంటున్నట్టు కాదు, వేరొకరి మీద భారం వేస్తున్నట్టు. స్పెషల్లీ పొలిటికల్ లీడర్స్ ని ఎన్నుకునే ప్రయత్నంలో స్టిల్ ఇంకా ఇండియా వందల సంవత్సరాల వెనకే ఉంది. అండ్ మరీ ముఖ్యంగా టూరిజం మన ఇండియాలో ఎంత వీక్ గా ఉంటుంది. మన ఇండియాకి ఏం తక్కువ, ఏన్షియంట్ సివిలైజేషన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, డైవర్స్ జియోగ్రఫీ ఉంటుంది మన దగ్గర. హిమాలయాస్ నుంచి బీచెస్ వరకు, డెజర్ట్స్ నుంచి ఫారెస్ట్ వరకు ఇండియాలో ఏం లేవు. 28 పైగా స్టేట్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ ట్రెడిషన్, మల్టిపుల్ టెంపుల్ కల్చర్. స్పిరిచువల్ టూరిజం ఇండియాలో ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. యోగా పరంగా, ఆయుర్వేదిక్ పరంగా కాస్ట్ అడ్వాంటేజే కదా వేరియస్ కంట్రీస్ తో పోలిస్తే మన ఇండియా. కానీ ఎందుకు రావట్లేదు టూరిజం? సివిక్ సెన్స్, బేసిక్ సివిక్ సెన్స్ మనకి లేకపోవడం కారణంగా చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయడం, వస్తున్న టూరిస్టుల్ని ఎక్స్ప్లాయిట్ చేసే విధానం. ఈవెన్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఒకసారి తమిళకి వెళ్తే అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తారు, తమిళ మాట్లాడే హిందీకి వెళ్తే వాడు కాదు కదా అని అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. వాళ్ళ భాష కాదని తెలియగానే ఎందుకో వాడి దగ్గర రేటు పెంచాలని చూస్తారు. స్పెషల్లీ ఫారినర్ అనగానే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర, అందరూ అనట్లేదు, చాలా మంది వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది చూసి 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 ఒకటి రాకపోవడం కాదు, వాడు ఒక 100 మందికి చెప్తాడు అక్కడికి వెళ్ళొద్దని. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా గవర్నమెంట్స్ టూరిజం రిలేటెడ్ గా డెవలప్ చేయాల్సిన సైట్స్ బోల్డ్ ఉన్నాయి. వాటిని మనం డెవలప్ చేస్తే, ఒకసారి థాయిలాండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 2022లో థాయిలాండ్ జీడీపీలో టూరిజం నుంచి 7.2% వస్తుంది. మన ఇండియా ఎంత వస్తుందో తెలుసా? టూరిజం నుంచి 4.5% to 5.5% ఇన్ బిట్వీన్ ఉంటుంది. మనం 4th లార్జెస్ట్ ఎకానమీ. అలాంటి మనం ఒకవేళ 7% అబో దగ్గరగా టూరిజం నుంచి సంపాదిస్తే $300 బిలియన్ కి పైగా మనకి రెవెన్యూ కేవలం ఈ టూరిజం ద్వారానే వస్తుంది. టూరిజం ద్వారా ఇండియాని డెవలప్ చేసేందుకు చాలా ఆస్కారం ఉందనిపిస్తుంటుంది. దీనిపైన ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టినట్లయితే ఇండియాని ఒక టూరిస్ట్ హబ్ గా మారిస్తే ఇక్కడ జనరేషన్ వెల్త్ రూపంలోనే కాదు, ఇన్కమ్ రూపంలోనే కాదు, కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. చాలా కంట్రీస్, ఈవెన్ డెవలప్డ్ నేషన్స్ లో కూడా టూరిజం వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుంటది. యూరోప్ కి సంబంధించిన కంట్రీస్ దగ్గర నుంచి ఏషియన్ కంట్రీస్, చాలా వరకు కంట్రీస్ లో ఈ మధ్య టూరిజం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మన ఇండియాలో మాత్రం అలా జరగట్లేదు. ఎందుకంటే మనం ఎక్కడైనా చెత్త వేయచ్చు. మీరు అదే సింగపూర్ లో వేయండి, ఫస్ట్ టైం అప్ టు 2000 రూపీస్ సింగపూర్ డాలర్స్ లో ఫైన్ వేస్తారు, తర్వాత 4000, తర్వాత థర్డ్ టైం కూడా వేశారనుకోండి 10,000 అండ్ ఇంప్రిజన్మెంట్ కూడా, జైలుకి కూడా పంపిస్తారు చెత్త వేసిన దానికి. అలా ఏ దేశాల్లో ఎలాంటి ఫైన్స్ ఉన్నాయో కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. బట్ మన ఇండియాలో వీటి పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ప్రతిదీ మనం గ్రాంటెడ్ గా తీసుకోవడం కారణంగా చాలా డిస్టర్బెన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా ఒక కంట్రీ బాగుపడాలంటే దాంట్లో గవర్నమెంట్ పాత్ర 50% ఉంటుంది, పీపుల్ పాత్ర ఒక 50% ఉంటుంది. గవర్నమెంట్స్ ఒకవేళ అన్యాయంగా లంచాలు తీసుకుంటూ వర్స్ట్ గా ఉన్నాయనుకోండి, దీన్ని మైండ్ లో పెట్టుకొని పీపుల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఎందుకు ఏ రకంగా చేసి ఇండియాకి ట్యాక్స్ కట్టకుండా ఏం చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని రాంగ్ వేలో మనం సేవ్ చేసుకుంటూ వెళ్తుంటే గుర్తుంచుకోండి, అందరూ తప్పించుకోలేరు కదా. ఇరుక్కుపోయేది సాలరీ క్లాస్. దేశంలో మిగతా వాళ్ళు కట్టినా కట్టకపోయినా వాళ్ళు టైం టు టైం కడుతూనే వస్తారు. వాళ్ళ మీద భారం తగ్గాలంటే మిగిలిన వ్యాపారస్తులు, ఎవరెవరికైతే మంచిగా ఇన్కమ్ ఉందనుకుంటారో వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్యాక్స్ ని కట్టి, గవర్నమెంట్ కి ఎప్పుడైతే ఎక్కువగా ట్యాక్స్ డబ్బులు వస్తుందో అప్పుడు ఓవరాల్ ఇన్కమ్ ట్యాక్స్ ని కూడా ఇంకా తగ్గించి, ఓవరాల్ ట్యాక్స్ ల్యాబ్స్ ని తగ్గించడం, వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బెటర్ చేయడమా, ఇండియా గ్రోత్ రిలేటెడ్ గా, కంట్రీ రిలేటెడ్ గా బిల్డ్ చేయడంలో గవర్నమెంట్ రోల్స్ తీసుకుంటాయి. మరి రాజకీయ నాయకులు వాళ్ళంతా లంచాలు తీసుకోవచ్చా అని ఎవరైనా క్వశ్చన్ చేయాలనుకుంటే వెయ్యకండి ఓట్. ఎప్పుడైనా మనం చూసామా మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, మెయిన్ పార్టీస్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరున్నారని? నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఎన్నికల్లో వెళ్ళి నేను అనుకున్న ఒక వ్యక్తికి ఓటేస్తే ఆ ఓట్ అంతా అయిపోయాక ఎన్ని ఓట్లు వచ్చాయని మనకు తెలుస్తుంది కదా. అప్పుడు తనకు వచ్చిన ఓట్లు చూసి ఇలా అయితే ఎప్పుడు ప్రధాన పార్టీలు కాకుండా మిగిలిన వాళ్ళే నిలబడరే, ఇక మార్పులు అక్కడి నుంచి వస్తాయి. మనం మార్పు కావాలనుకుంటాం, బట్ మనం దానికి రెడీగా ఉండం. వెల్, ఇది ఒకటే నా పర్సనల్ ఒపీనియన్. దీంట్లో కూడా ఇంక్లూడ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, ఇండియా గ్రోత్ కేవలం గవర్నమెంట్ సైడ్ నుంచే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన సైడ్ నుంచి కూడా మనం ఏం చేస్తున్నాం, ఎంత చిన్న పని అయినా ఏం చేస్తున్నాం, పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, ఎలా సివిక్ సెన్స్ ని మెయింటైన్ చేస్తున్నాం, ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇతర వాళ్ళ ఆపర్చునిటీని వాళ్ళ మీద భారం వేయకుండా మన లైఫ్ మనం ఎలా గడుపుతున్నాం సొసైటీలో అన్నది కూడా ప్రతి ఒక్క ఇండియన్ స్ట్రాంగ్ గా మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రంప్ వేస్తున్న టారిఫ్ల పరంగా ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ప్రైమరీ ఇంపాక్ట్, డైరెక్ట్ ఇంపాక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఆర్ సెకండరీ ఇంపాక్ట్ ఏంటి అనేది మాట్లాడుకుంటూ స్టాక్ మార్కెట్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ గవర్నమెంట్ కమింగ్ టైమ్స్ లో ఏం చేసే అవకాశం ఉంది, ఆల్రెడీ జరుగుతున్నవి ఏంటి, పాసిబుల్ గా ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి, అండ్ కమింగ్ టైమ్స్ లో వచ్చే పాసిబిలిటీస్ ఉంటున్న పాజిటివ్స్ ఏంటి, ఈవెన్ నెగిటివ్స్ ఏంటి, మొత్తం అన్నిటిని కూడా మాట్లాడుకొని వీడియోని ఎండ్ చేద్దాం. అండ్ ఈ రీసెంట్ డేస్ లో నేను మీకు ఈ చార్ట్ ఒకటి చూపించాను మన ఛానల్లో, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అందరూ టారిఫ్ అనుకోగానే 50% టారిఫ్ పడిపోయింది ఇండియా మీద, ఇక్కడ నుంచి ఏం ఎక్స్పోర్ట్ చేసినా 50% అని అనుకుంటాం. చాలా వాటికి జీరో ఉంటుంది. ఫార్మాస్యూటికల్స్ జీరో, స్మార్ట్ ఫోన్స్ జీరో, సర్వీసెస్ కూడా ఎగ్జామ్షన్స్ లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఇమేజ్ లో చూపించాను కదా వేటి పరంగా ఆల్రెడీ ఎగ్జామ్షన్ ఉందనేది. వీటి మీద ఈ 50% టారిఫ్ అనేది అప్లై అవ్వదు. కాబట్టి ఎఫెక్టివ్ గా మనం ఇక్కడ నుంచి యూఎస్ కి పంపిస్తున్న దాని మీద 34% ట్యాక్స్ మనం కడుతున్నాం
కడుతున్నట్టు ఎఫెక్టివ్ ట్యాక్స్ 2024లో ఇది 2.5% ఉండేది. ఆ తర్వాత స్లోగా దాన్ని 19% కి తెచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు ఒక 34% కి తెచ్చారు. బయటకి చూడడానికి మనకి 50% ఉన్నా కొన్ని వాటి మీద ట్యాక్స్ ఉండదు, కొన్ని వాటి మీద తక్కువ ఉంటుంది, కొన్ని డిఫరెంట్ ట్యాక్స్ ల్యాబ్స్ లోకి వెళ్ళుంటాయి. ఓవరాల్ గా నెట్ పడేది యూఎస్ కి పంపిస్తున్న ఈ ఎక్స్పోర్ట్స్ పై 34%, యూఎస్ శత్రు దేశమైన చైనా మీద వేస్తున్నదే 42%. అండ్ ఈవెన్ బ్రెజిల్ కూడా కంప్లీట్ అగైనెస్ట్ గా యూఎస్ కి రీసెంట్ టైమ్స్ లో ఉందా, దాని మీద పడుతుంది కూడా 33%. దీనికి కారణంగా మన జీడిపి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది గోల్డ్ మ్యాన్ సాక్స్ కానీ మోర్గన్ స్టాన్లే వాళ్ళు కానీ వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఇక్కడ మీకు పెడుతున్నాను. మోస్ట్లీ 0.6% జీడిపి హిట్ అవుతుందని ఉంటుంది. టెక్స్టైల్ రంగం కుదేలవుతుంది బికాస్ మన కాంపిటీటర్ అయిన బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా వాళ్ళందరి దగ్గర నుంచి టెక్స్టైల్ ఊపందుకుంటాయి. మనం పంపిస్తున్న దాని మీద 50% ఎక్స్ట్రా ట్యాక్స్ పెట్టి మన వాళ్ళు అమ్మేదానికంటే వాళ్ళు తక్కువ రేట్ కి అమ్మేస్తారు. కాబట్టి మన దగ్గర ఉంటున్న టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద దారుణంగా ఇంపాక్ట్ పడుతూ 150,000 జాబ్స్ దగ్గరగా కోల్పోతారని కనిపిస్తుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆంధ్ర పరంగా కూడా భారీ ఇంపాక్ట్ పడుతుంది. రొయ్యలు ఉంటాయి కదా, షిమ్స్ ఉంటాయి కదా, వాటి ఎక్స్పోర్ట్ మీద కూడా 25% దగ్గరగా ఆల్రెడీ మనకి ఇంపాక్ట్ అయితే పడింది. ఆ ఏరియాస్ లో ఉంటున్న వాళ్ళకి ఇది క్లియర్ గా తెలుసు. సో ఓవరాల్ జాబ్స్ పరంగా అయితే ఇండియా మీద ఇండైరెక్ట్ గా పడుతున్న ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సరే ఇప్పుడు ఇండియా ఏం చేయగలదు, ఆల్టర్నేటివ్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ పరంగా ఇక్కడ కవర్ అవుతుంది. స్టాక్ మార్కెట్ పెరగాలన్నా ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వాలి. ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వాలంటే ప్రెసెంట్ ఉంటున్న క్లిష్ట పరిస్థితుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా నావిగేట్ చేసి ఇండియాని గ్రో చేస్తుంది అనేది మనకు తెలియాలి. ఇక్కడ ఎప్పుడు 2 వెర్షన్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టే గవర్నమెంట్, ప్రజలు ఏం చేయాలని తర్వాత మాట్లాడుకుందాం. గవర్నమెంట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ దీనికి ముందు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా చేంజెస్ తీసుకొచ్చింది కదా. ఈ 12,75,000 వరకు ట్యాక్స్ లేదన్నారు కదా. గత సంవత్సరాల్లో ఏదైతే ట్యాక్స్ ఉందో ఇప్పుడు ఆ ట్యాక్స్ అనేది ప్రజల మీద తగ్గుతుంది. కాబట్టి అది ఎకానమీలోకే మళ్ళీ వస్తూ ఎకానమీ గ్రో అయ్యేందుకు, కన్సంప్షన్ పెరిగేందుకు ఈ 150 కోట్ల జనాభాలో చాలా తక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నా స్టిల్ వాళ్ళ నుంచి ఎంతో కొంత మళ్ళీ ఎకానమీలోకి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా తెచ్చిన మార్పులు, కమింగ్ డేస్ లో జిఎస్టీ పరంగా తెస్తున్న మార్పులు క్లియర్ గా కమింగ్ టైమ్స్ లో ఎకానమీని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయనేలా మనకి డేటా కనిపిస్తుంది. ఇది కాకుండా మన ఇండియాకుంటున్న ప్రెసెంట్ ఇండియన్ గవర్నమెంట్ కుంటున్న లో ఫిజికల్ డెఫిసిట్, రీసెంట్ టైమ్స్ లో ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతూనే ఉంది కదా. అండ్ డెట్ టు జీడిపి రేషియో కూడా లో లెవెల్స్ లో ఉండడం, మనం ఎక్కువగా వడ్డీలు కట్టే అవసరం మన ఇండియన్ గవర్నమెంట్ కి ఉండదు. ఫారెక్స్ రిజర్వ్స్ కూడా తగినంతగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా క్లిష్ట పరిస్థితులు వస్తున్నా ఇండియన్ ఎకానమీ స్టేబుల్ గా నిలబడుతుంది. లో ఇన్ఫ్లేషన్ ఎన్విరాన్మెంట్ కారణంగా ఈ ఆర్బీఐ వాళ్ళ వడ్డీ రేట్లు కట్ చేసి ఎకానమీని బూస్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ దొరుకుతుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒక బెస్ట్ స్టేట్ లో పెడుతున్నాయి. ఇప్పుడు ఇదే దానికి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగి, ధనికులు లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా కట్టగలిగి, కట్టలేకపోయినా వాళ్ళని ప్రభుత్వాలు పట్టుకోలేని స్థితిలో ఉంటారు కదా. వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ కారణంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న సాలరీడ్ క్లాస్ కి కొంత ఉపశమనం, అంటే కొంత ట్యాక్స్ రిలీఫ్ ఇంకా గవర్నమెంట్ ఇచ్చేందుకు, గవర్నమెంట్ కి ఇంకా నిధులు బాగా వెళ్తుంటే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిగులు నిధులు ఉంటున్నా దాన్ని ఇండియన్ గ్రోత్ మీద, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డెవలప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేసి మన ఇండియాని ఒక డెవలప్డ్ నేషన్ గా, ఇప్పటికీ మనది డెవలపింగ్ నేషనే చెప్పాను కదా, 150 కోట్ల ఉంటున్న జనాభాకి 30 కోట్ల జనాభా ఉంటున్న దాని మీద డిపెండ్ అవ్వడమా, వాళ్ళ దగ్గర ఉంటున్న కన్సంప్షన్ కోసం మనం పరిగెత్తడమా? వరల్డ్ లో మన పాపులేషన్ 17% ఉంటుంది, కన్సంప్షన్ ఎంత ఉంటుందో తెలుసా? 9%. అది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో పెరిగి 15-16% వెళ్తుంది అంటున్నారు. కానీ మనం చాలా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా, కన్సంప్షన్ పరంగా చాలా లోయర్ లెవెల్స్ లో ఉంటున్నాం. దీనికి గవర్నమెంట్స్ ఖచ్చితంగా మధ్య తరగతి, ఆ దిగువ మధ్య తరగతి ఉన్న వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేసి సొసైటీలో బ్యాలెన్స్ తీసుకురావడానికి మాత్రం ప్రభుత్వాలు ఖచ్చితంగా పనిచేయాలి. తగిన ఉపాధి అవకాశాలను వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అది మాటలో చెప్పినంత ఈజీ కాదు, టైం పడుతుంది. బట్ దానికి ప్రజల సహకారం కూడా స్ట్రాంగ్ ఉండాలి. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇండియా టూరిస్ట్ డెస్టినేషన్ గా గ్లోబల్ గా ఉంటున్న టాప్ టూరిస్టులను అట్రాక్ట్ చేసి స్ట్రాంగ్ గా ఇన్కమ్ జనరేట్ చేసుకునే కంట్రీ అనిపిస్తుంది. ప్రజల సహకారం, గవర్నమెంట్స్ ఒక ప్రోత్సాహం ఉంటే టూరిజం మన ఇండియాలో స్ట్రాంగ్ గా డెవలప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీటన్నిటిని చేయడం కారణంగా, కన్సంప్షన్ ని పెంచడం కారణంగా ఎర్నింగ్స్ పెరిగి, కంపెనీ ఎర్నింగ్స్ పెరిగి మంచి నంబర్స్ ని పోస్ట్ చేశాయి అనుకోండి. 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, అండ్ క్యాపెక్స్ స్ట్రాంగ్ గా ఉంటే, కంపెనీస్ దగ్గర నుంచి మంచి క్యాపెక్స్ ఉందనుకోండి, దెన్ వాళ్ళు ఆటోమేటిక్ గా పవర్ రిలేటెడ్ గా అండ్ ఇతర సెక్టార్స్ పరంగా కూడా మంచి ఆర్డర్స్ ఇస్తారు. కాబట్టి చాలా సెక్టార్స్ అండ్ చాలా ఇండస్ట్రీస్ కన్సంప్షన్ బేస్డ్ గా ఉన్నవన్నీ కూడా స్ట్రాంగ్ గా గ్రో అయ్యే అవకాశం మార్కెట్ లో ఉంటుంది. అది ఓవరాల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మంచిగానే చూడాలి. బట్ అదే చేత్తో ఆ ఎల్టీసీజీని కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10-12.5% కి తీసుకెళ్లారు. అదే చేత్తో దాన్ని జీరో చేస్తే ఎంతో బాగుంటుంది. ఇప్పుడే ఫారినర్స్ కూడా, ఎఫ్ఐఎస్ కూడా వెనక్కి వచ్చి ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా టాక్స్ అడ్వాంటేజ్ కైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం మనకు ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ లో అందరూ ఇంపార్టెంటే, ఎఫ్ఐఎస్ ఇంపార్టెంట్ కాదు, రీటైలర్స్ ఇంపార్టెంట్ అని మాట్లాడుకోవడంలో లాజిక్ లేదు. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. సరైన అవకాశాలు ఉన్నాయనుకుంటే ఎఫ్ఐఎస్ కూడా ఇండియాలోకి వస్తున్నప్పుడు మార్కెట్స్ స్టేబుల్ అవుతాయి, పెరిగే అవకాశం ఉంటుంది. దానికి గవర్నమెంట్ కూడా ఎస్టీసీజీని పక్కన పెట్టిన ఎల్టీసీజీని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని జీరో చేసే ప్రయత్నం చేయాలి. అలాగే నాట్ జస్ట్ ఆన్ యూఎస్ఏ, అంటే వాళ్ళ విధి విధానాలని స్టేబుల్ గా లేని కంట్రీస్ తో కాకుండా స్టేబుల్ గా ఉన్న కంట్రీస్ తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చర్చలు జరిపి వాళ్ళ దగ్గరికి ఇక్కడ ఏదైతే ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయో యూఎస్ కి, దాన్ని ఆల్టర్నేటివ్ గా స్ప్రెడ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కంట్రీస్ తో, ఈవెన్ యూకే తో ట్రేడ్ డీల్ అయిందా, యూరోప్ తో కూడా డిస్కషన్స్ లో ఉందా,
చైనా రిలేటెడ్ గా 31st ఆగస్ట్ వెళ్తారంటున్నారా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి. అండ్ జపాన్ వాళ్ళు కూడా ఇండియాలో 5,50,00,000 కోట్లకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తానంటున్నారా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వేరే కంట్రీస్ తో మాట్లాడుకొని వాళ్ళకి మనం స్ప్రెడ్ చేసుకోవడం కారణంగా మన ఎక్స్పోర్ట్స్ ని మనకు కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. ఫైనలీ మనం ఇది ఒకటి యాక్సెప్ట్ చేయాలి. మన చుట్టుపక్కల ఉంటున్న కొన్ని కంట్రీస్ మనకంటే స్ట్రాంగ్ కాంపిటేటివ్ గా మారిపోతున్నాయి. బీట్ చైనా, వియత్నాం, ఈ రెండు కూడా మనకంటే కూడా స్ట్రాంగ్ గా వాళ్ళ దగ్గర చీప్ లేబర్ దొరుకుతూ ఉండడం, మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సప్లై చైన్ నెట్వర్క్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీస్ ని, స్కిల్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ డెవలప్మెంట్ ని వాళ్ళు ఇతర దేశాలకు అందించగలుగుతుండడం, ఏ మాత్రం చిన్న అడ్వాంటేజ్ దొరికినా మనల్ని దాటి ఆర్ మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ లాక్కొని పరిగెత్తేలా వాళ్ళు వెళ్తూ ఉండడం మంచి సైన్ అయితే కాదు. సో మన ఎఫిషియన్సీని, కాంపిటేటివ్నెస్ ని గ్లోబల్ మార్కెట్స్ తగ్గట్టు మన ఇండియాలో కూడా పెంచుకునే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. నాకు తెలిసి ఇప్పుడు ఈ దాని మీదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేస్తుంది అనుకుంటున్నాను. అందుకే ఆర్సనల్ ఆఫ్ రిఫార్మ్స్ వస్తున్నాయి, మల్టిపుల్ ఫ్రంట్స్ లో వస్తున్నాయి. నాట్ జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, చాలా వాటిలో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. ఈవెన్ ఏ సెక్టార్స్ మీద అయితే ఇంపాక్ట్ పడుతుందో వాళ్ళ మీద కూడా స్పెషల్ ప్యాకేజీలు తీసుకొస్తున్నామని ఎలా కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కమింగ్ టైమ్స్ లో ఇండియన్ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేస్తాయని అయితే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. వీటన్నిటికీ ఇంకొక యాడెడ్ పాజిటివ్ ఏంటంటే కోర్ట్ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయి చూడండి. ట్రంప్ రిలేటెడ్ గా మీకుంటున్న ప్రెసిడెంట్ పవర్స్ ని క్లిష్ట పరిస్థితుల్లో వాడుకోవాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు టారిఫ్లు వేస్తారని కోర్టులు కూడా దానికి ఆపోజిట్ గా తీర్పులు ఇస్తున్నాయి. ప్రాబబ్లీ కోర్ట్స్ దగ్గర నుంచి కూడా, యుఎస్ కోర్ట్స్ దగ్గర నుంచి కూడా ఇండియా అండ్ ఇతర కంట్రీస్ కి టారిఫ్ రిలేటెడ్ గా కొన్ని స్పెషల్ అడ్వాంటేజ్లు వచ్చే, అంటే ఈ టారిఫ్ ఇలా రాకూడదు అనేలా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. అలా లేకపోయినా ఈవెన్ ట్రంప్ సైడ్ నుంచి చూసినా ఇండియాతో వాళ్ళు టారిఫ్లు వేయడం కారణంగా ఇండియా చేయలేదు ఎక్స్పోర్ట్, కొన్ని పంపించలేదు. బట్టలే ఉంది, పంపించదు ఆబ్వియస్లీ. ఎందుకు ఇక్కడే చూడండి, 50% టారిఫ్ రేట్ వేస్తే ఒక ఇండియన్ షర్ట్ ఇక్కడ నుంచి యుఎస్ కి వెళ్ళి అమ్మేది $10 ఉండేది కాస్త 50% టారిఫ్ వేయడం కారణంగా దాని మీద మిగతావన్నీ యాడ్ అయిపోయి $16.4 కి వెళ్ళిపోతుంది. అదే చైనా నుంచి అయితే $14.2 కి, బంగ్లాదేశ్ నుంచి అయితే $13.2 కి, $12 కి, వియత్నాం నుంచి వెళ్తూ ఉంటే యుఎస్ కి $16.4 పెట్టి ఎందుకు కొంటాడు ఒక అమెరికన్? కాంపిటేటివ్నెస్ ఏది, అడ్వాంటేజ్ ఏది ఇండియాకి ఇక్కడ? సో ఖచ్చితంగా మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు, అసలు అక్కడ వాళ్ళు కొనుక్కోరు. వాల్మార్ట్, అమెజాన్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మీ ఆర్డర్స్ మాకు వద్దు, మీరు ఆపండి అనేలా, ఎక్స్పోర్ట్స్ ఆపండి అనేలా ఆల్రెడీ అప్డేట్స్ చేశారు ఈ టారిఫ్ల గోలతో. సో ఇలా చేయడం కారణంగా ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తే కదా టారిఫ్ కట్టాల్సింది. చాలా వాటికి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండదు. సో యూఎస్ కి ట్యాక్స్ వెళ్ళేదేం లేదు అక్కడ. మన ఇండియాకి నెగిటివ్ తప్పితే వాళ్ళకి పాజిటివ్ ఏం లేదు. సో ఆబ్వియస్లీ అది వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి కమింగ్ టైమ్స్ ఈ టారిఫ్ల రిలేటెడ్ గా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అసలు ట్రంప్ ఎందుకు టారిఫ్ వేస్తున్నాడు అనేలా రీసెంట్ టైమ్స్ లో వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నందుకు ట్రంప్ టారిఫ్ వేయట్లేదు. అలా అయితే ఎప్పుడు స్టార్టింగ్ లోనే వేసేవాళ్ళు. తను నోబెల్ పీస్ ప్రైజ్, శాంతి బహుమతి కోసం పోరాడుతుంటే ఈ ఇండియా పాకిస్తాన్ ఆ వారిని ఆపింది నేనే అని చెప్తే పాకిస్తాన్ ఏమో అవునవుననింది, కానీ ఇండియా మా మధ్యలో ఎవరు లేరు, మేము ఆపాలనుకున్నాం కాబట్టి ఆపాం, పాకిస్తాన్ అడిగింది కాబట్టి ఆపాం, ట్రంప్ చెప్తే కాదనేలా చెప్తుండడం తనని హర్ట్ చేసిందని. ఇండియాలోకి పర్టికులర్ గా అగ్రికల్చర్ అండ్ డైరీ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ యుఎస్ కి సంబంధించి హై క్వాలిటీ లో ప్రైస్ ఉంటున్న ప్రొడక్ట్స్ ని ఇక్కడికి తెస్తే మరి ఇక్కడ పండిస్తున్న వాళ్ళు ఏమమ్మాలి, ఎవరికి అమ్మాలి, ఎవరు కొంటారు? ఇప్పుడు మీ ముందే బాగా మంచిగా కనిపిస్తున్న ఒక ఫ్రూట్ ఒక ₹10 ఉండి ఇంకొంచెం అటు ఇటుగా ఉంటున్న ఫ్రూట్ ఒక ₹15 ఉంది అనుకోండి, ఆర్ ₹10 ఉంది అనుకోండి, ఇదే కదా కొంటారు మీరు. సో వాళ్ళ దగ్గర ఉంటున్న టెక్నిక్స్, వాళ్ళ దగ్గర ఉంటున్న థింగ్స్ తో వాళ్ళు చాలా లో కాస్ట్ లో పండించేసి ఇక్కడికి తెచ్చి డంప్ చేస్తే ఇక్కడ ఉంటున్న ఫార్మర్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి అది కూడా ఇండియా అలౌ చేయకపోతుండడమే ఈ టారిఫ్లు వేయడానికి ప్రధానమైన కారణం అంటున్నారు, రష్యన్ ఆయిల్ అడ్డు పెట్టుకొని. ఎందుకంటే మీకు స్క్రీన్ మీద ఒకటి పెడుతున్నాను చూడండి, డీజిల్ ఇంపోర్ట్ డేటా యుక్రెయిన్ కి సంబంధించింది. ఒకప్పుడు 2% దగ్గరగా మాత్రమే యుక్రెయిన్ మన దగ్గర నుంచి ఈ పెట్రోల్ డీజిల్ కొనుక్కునేది, ఇప్పుడు 15.5% కొనుక్కుంటుంది. అంటే మనం రష్యన్ ఆయిల్ ని తెచ్చుకొని ఆ రష్యన్ ఆయిల్ ని మనం రిఫైన్ చేసి యుక్రెయిన్ కి అమ్ముతున్నాం. అంటే ఇప్పుడు వెస్ట్ చెప్తున్నదే నిజమైతే ఇండియా ఈ రష్యా యుక్రెయిన్ వార్ ని రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం కారణంగా స్పాన్సర్ చేస్తుంది అని అనుకుంటే దెన్ యుక్రెయిన్ ఎందుకు కొంటుంది మన దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్? యూరోపియన్ కంట్రీస్ ఎందుకు కొంటున్నాయి పెట్రోల్ డీజిల్? అండ్ జైశంకర్ గారు ఎలా ఓపెన్ స్టేట్మెంట్ చేశారు యూరోపియన్ కంట్రీస్ కి, యుక్రెయిన్ కి, వీళ్ళందరికీ, మీకు నిజంగా మేము రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్న ఆయిల్ తో ప్రాబ్లం ఉందనుకుంటే మా దగ్గర నుంచి అది రిఫైన్ అయిన ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోకండి, పెట్రోల్ డీజిల్ కొనుక్కోకండి మాతో అని ఎందుకు అన్నారు? ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిఫైనరీస్ మన దగ్గర ఉన్నాయి. సో రిఫైన్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోకపోతే వాళ్ళ ధరలే పెరిగిపోతాయి. సో వాళ్ళకి మాత్రం ఏం జరిగినా పర్లేదు, వాళ్ళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండాలి, వాళ్ళకి ఎక్కడ తక్కువ ధరకు వస్తే అక్కడి నుంచి అక్కడ కొనుక్కుంటారు. బట్ మనం మాత్రం రష్యాతో కేవలం ఎనర్జీ పరంగానే కాదు, అంటే వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ధర క్రూడ్ ఆయిల్ వస్తుంది, ఇండియా క్లాబ్ లేకపోతే ఏదో కొన్ని కంపెనీస్ కి కార్పొరేట్స్ క్లాబ్ అని కాదు, మనం కష్టాల్లో ఉంటున్నప్పుడు మనకి బ్యాక్ నిలబడే దేశం రష్యా. సో అది ఇప్పుడు ప్రెసెంట్ వార్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఎకానమీ పరంగా డబ్బులు అవసరం అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ కానీ, డిఫెన్స్ ప్రొడక్ట్స్ కానీ, ఇంకేదైనా వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోగలిగి ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళగలుగుతుంటే ఆ రష్యా కంట్రీ యాజ్ అన్ ఎకానమీగా సస్టైన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మన హెల్ప్ కోరుకుంటారు. వాళ్ళు ఎవరో మన మీద టారిఫ్లు వేస్తామని వెనక్కి తగ్గామనుకోండి, ఒక్కసారి మనం అలాంటి వెన్ను చూపించామనుకోండి, రేపొద్దు నిజంగా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు యుఎస్ ఎలాగో హ్యాండ్ ఇస్తుంది, చైనా ఇంకా ఇది మంచి టైం అనుకుని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే, రష్యా ఆ టైంలో మమ్మల్ని సపోర్ట్ చేయలేదు కదా అని వాళ్ళు కూడా రాకపోతే యాజ్ ఎ కంట్రీ మనం ఇప్పటి వరకు బిల్డ్ చేసుకుంటున్న రిలేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ద వే ఇండియా వెళ్తున్న విధానం పర్టికులర్ గా రష్యా విషయంలో మాత్రం నాకు తెలిసి చాలా మంది ఎవరు దీన్ని అపోజ్ చేయరు. రష్యన్ ఆయిల్ నాపేండి కొండమని నాకు తెలిసి ఎవరు నేను చెప్పడం కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆయిల్, ఇట్స్ అబౌట్ కంట్రీ రిలేషన్. అండ్ ఫైనలీ మార్కెట్ విషయానికి వస్తే ఇప్పుడు
ఇప్పుడు నేను చెప్పిన మొత్తాన్ని మీరు ఒక సమరీలా చూసారనుకోండి, ప్రాబ్లం లో ఉందా ఇండియా? ఎస్ ఉంది. దాంట్లో నుంచి బయటకు రావడానికి ఏమైనా చేస్తుందా? ఎస్ చేస్తుంది. కన్సంప్షన్ మీద డిపెండ్ అవ్వాలని చూస్తుంది. 150 కోట్ల ప్రజల్లో ఒక సర్టైన్ పోర్షన్ అయినా ట్రిగ్గర్ చేయగలుగుతుంది. ఎందుకంటే అంతన్నిటినీ చేయలేం మనం. అంటే మన దేశం కూడా డెవలపింగ్ నేషనే, డెవలప్ అయిపోయిన నేషన్ ఏం కాదు. సో కాబట్టి మరి ఒక 1 డే లో ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రతిదీ 1 డే కాదు, 1 డికేడ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. స్లో గ్రోత్ మనకి చాలా పెద్ద గ్రోత్ తెలుసా. మన దగ్గర ఉన్న 150 crore పాపులేషన్ కి, యంగ్ జనరేషన్ కి ఏ చిన్న ట్రిగ్గర్ వచ్చినా అది చాలా పెద్ద స్కేల్ లో మారుతుంది నెంబర్స్ లోకి. ప్రభుత్వాలు దాని మీద అయితే కృషి చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సరే దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. నాకెందుకు టూరిజం మీద మన ఇండియా చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యే కంట్రీ లా కనిపిస్తుంది. జియోగ్రఫికల్ గా అడ్వాంటేజ్ ఉంది, ఏన్షియంట్ కల్చర్ ఉంది, స్పిరిచువల్ గాను అడ్వాంటేజ్ ఉంది. సో మెనీ ప్లేసెస్, సో మెనీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కల్చర్. దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఫారినర్స్ క్యూ కడతారు. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే లక్షల్లో జాబ్స్, కోట్లల్లో, వేల కోట్లలో మనకి ఆదాయం కూడా రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వాలకు వస్తాయి. టూరిజం మీద కానీ ఫోకస్ చేస్తే. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయటికి రావడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. సర్ప్రైజ్ థింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆర్సనల్ ఆఫ్ రిఫార్మ్స్ అన్నారు, మరి అది ఏంటో చూడాలి. ఆల్రెడీ నెగిటివ్ అయితే మార్కెట్ లో ఫ్యాక్టర్ అయింది. అంటే అయిందంటే కంప్లీట్ గా అయిందా? కాదు. మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఇంకా పడుతుందనే చూపిస్తుంది. బట్ ఇది అవకాశమా, కొనుక్కునే అవకాశమా, ఆర్ భయపడి అమ్మి బయటికి వెళ్ళిపోవాలా అంటే నాకెందుకో ఇది ద వర్స్ట్ ఎన్విరాన్మెంట్ కదా ఇండియా పరంగా. ఒక అగ్రరాజ్యం ఇండియాని టార్గెట్ చేసింది. ఇది వర్స్ట్ ఎన్విరాన్మెంట్ కదా. నాకు తెలియదు మార్కెట్ ఎంత పడుతుందో, బట్ దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీ. మార్కెట్ లో డబ్బులుంటే కొని 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితేనే, మళ్ళీ మీరు సంవత్సరం 6 నెలలు అనుకొని పెట్టి ఇతను ఇట్లే చెప్పాడు ఇక్కడ నుంచి మార్కెట్ కూడా పడింది 6 నెలల్లో సంవత్సరం అనుకుంటే మాత్రం పెట్టద్దు, అసలు పెట్టద్దు. మీరు ఫిక్స్ డిపాజిట్ లోనా లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ లోనే ఉంచండి. 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాసిబుల్లీ మీ నెక్స్ట్ జనరేషన్ కనుకుంటే మాత్రం కొంత కొంతగా నెలలో ఒక రోజు టైం పెట్టుకొని నెక్స్ట్ 5-6 నెలల్లో మీ దగ్గర ఉంటున్న డబ్బుల్ని పెట్టుకుంటూ వెళ్తే మార్కెట్ లో మీరు ప్రాపర్ గా స్టడీ చేసి అర్థం చేసుకొని దెన్ మంచి వెల్త్ మార్కెట్ లో మీరు క్రియేట్ చేసుకుంటారు. స్టాక్స్ లో పెట్టకండి. మీరు కొత్త వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి, ETF లో పెట్టుకోండి. డైరెక్ట్ స్టాక్స్ మీకు కరెక్ట్ కాదు. ఇండియా ప్రాబ్లం లో ఉంది కాబట్టే పడింది. రేపు ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతున్నాయన్నా ఇందాక మాట్లాడుకున్న గవర్నమెంట్ చర్యలతో కానీ, డొమెస్టిక్ కన్సంప్షన్ పెంచడం కారణంగా కానీ, ఈ యూఎస్ఏనే ఒక స్టెప్ వెనక్కి వేసి నేను టారిఫ్లు తీస్తున్నానన్న మార్కెట్ లో పెరుగుదల ఖచ్చితంగా మీరు చూస్తారు, లాభాలు చూస్తారు. ఈ లోపు తొందరపడి షార్ట్ టర్మ్ లో మార్కెట్ యాక్టివిటీని చూసి కంగారు పడి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వదు. ఫైనలీ ఒక స్టేట్మెంట్, ఇండియా డెడ్ ఎకానమీ కాదు, స్ట్రాంగ్ గ్రోయింగ్ ఎకానమీ. ఇండియాకి ఆ ఫీచర్స్ ఉన్నాయి. లిటిల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ఏం పెద్ద గవర్నమెంట్ సపోర్ట్ కాదు, లిటిల్ గవర్నమెంట్ సపోర్ట్. డిస్టర్బ్ చేయకుండా, గ్రోత్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండే గవర్నమెంట్ ఉంటే ఇండియాలో వండర్స్ కమింగ్ డికేడ్ లో జరుగుతాయి. అది ఇన్వెస్టర్ గా మీరు చూడాలనుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఖచ్చితంగా మీ ఫుట్ ప్రింట్, మీ అడుగు ఉండాల్సిందే. మీకు షార్ట్ టర్మ్ లో అవసరం లేదనుకునే డబ్బులతోనే స్టాక్ మార్కెట్ లో ఉండండి. అండ్ స్టాక్ మార్కెట్ లో మీరు ETF లో కానీ వీటిల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు ఒక డిమాట్ అకౌంట్ అవసరం. మేము పెడుతున్న ఎఫర్ట్స్, మేము తీసుకొచ్చిన కంటెంట్ మీకు వాల్యుబుల్ గా ఉందనుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి ఓపెన్ చేసుకునే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఉంటాయి. మీకు ఏ తేడా రాదు. ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఆ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.